హలో స్టూడెంట్స్, నేను కామేశ్వరిని. తెలంగాణ రాష్ట్రంలోని 10th క్లాస్ విద్యార్థుల కోసం మీ టెక్స్ట్ బుక్లోని ఛందస్సుని వాళ్ళ నేను వివరిస్తున్నాను. ఛందస్సులు 4 వృత్తాలే ఉన్నాయి మీకు: ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం అనేటువంటి ఈ 4ంటిని మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఉదాహరణలతోటి నేను వివరిస్తూ ఉన్నాను. ఇంతకంటే ముందు కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతోటి ఈ వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసినట్లయితే మరిన్ని వీడియోలు మీరు చూడగలుగుతారు. మీ 10th క్లాసుకు సంబంధించినటువంటివి గ్రామర్ని, మిగిలిన అంశాలని కూడా నేను వివరిస్తున్నాను. పరీక్షలు దగ్గరకు వచ్చాయి కాబట్టి పూర్తిగా విని ఒక ఎపిసోడ్లోనే ఛందస్సు మొత్తం 4 వృత్తాలు నేను వివరిస్తున్నాను. చివరి వరకు మీరు చూడండి. అసలు ఛందస్సు ఏమిటి, ఎలాగా అనేటువంటి దాన్ని కూడా నేను ప్రారంభంలో చెప్తున్నాను, చూడండి. ఇక్కడ నేను యమాత రాజభానస అనేటువంటి ఒక సర్కిల్లో అక్షరాలను పెట్టాను. ఇది వచ్చినట్లయితే మీకు ఛందస్సు ఈజీ అవుతుంది. వీటిని గణాల రూపంలో రాసాను. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచే మొదలు పెట్టాను. లఘువు గురువు గురువు, లఘువు గురువు గురువు యగణం, గురువు 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 మగణం, గురువు గురువు లఘువు తగణం, గురువు లఘువు గురువు జగణం, గురువు గురువు లఘువు గురువు రగణం, లఘువు గురువు లఘువు జగణం, గురువు లఘువు లఘువు భగణం, లఘువు 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 నగణం, లఘువు 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 ఎగడం, లఘువు లఘువు గురువు సగడం. ఈ సర్కిల్ ఒకసారి చూసుకున్న దాన్ని బట్టి నేను ఇవి రాశాను. మీరు అవి చూడాల్సిన అవసరం నిజానికి లేదు. ఇవి ఇలా చదువుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ లఘువు గురువు భగడం, గురువు లఘువు గా లా, ఇవి మన ఛందస్సుకి అవసరం కాబట్టి అవి కూడా రాశాను. ఒకసారి చూసుకుంటూ ముందుగా నేను ఉత్పలమాలలోకి వెళ్తున్నాను. బోర్డు మీద రాశాను, చూడండి. దిస్ ఈజ్ ఉత్పలమాల. ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఉదాహరణ. భండన భీముడార్త జన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ రెండో పాదంలోకి వెళ్తుంది. కానీ ఒక పాదంతో మనము ఛందస్సును చేద్దాం. 3 గీతలకి 3 అక్షరాలకి గీతలు కొట్టుకోండి. చూడండి, 3 అక్షరాలు అన్నాక లఘువు గురువులు గుర్తించండి. 0తో ఉన్న అక్షరం గురువు అవుతుంది. పొట్టి అక్షరాలు 2 లఘువులు అవుతాయి. బి దీర్ఘాక్షరం గురువు, ఇది లఘువు. దీని డా అనేటువంటి దీర్ఘాక్షరము అయింది. దీని ముందు ఒత్తక్షరం ఉంటే అది కూడా గురువు అవుతుంది. ఇది గురువు. ఈ 3 పొట్టి అక్షరాలు కాబట్టి లఘువు లఘువు లఘువు. బాంధవుడు అన్నప్పుడు ఇది గురువు అయింది. పొట్టి అక్షరాలు లఘువు లఘువు. ఉజ్వల అన్నప్పుడు ఇక్కడ ఒత్తక్షరం ఉంది కాబట్టి ఇది గురువు అయింది. ఇది లఘువు లఘువు అవుతుంది. గురువు లఘువు గురువు, ఇది లఘువు గురువు. ముందు ఈ గణాన్ని మీరు పైన రాసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీని లక్షణాలు చూద్దాం. ఇది ఉత్పలమాల వృత్తము. మీరు రాసే విధానం, తెలుసుకునే విధానం కూడా. దీనిలో భ ర న భ భ ర వ అనే గణాలు ఉంటాయి. మనం ఇది రాసుకున్నాం కాబట్టి ఇక్కడ గురువు లఘువు లఘువు ఏమవుతుంది? భ. ఇది ర న భ, ఇది కూడా భ ర వ, భరనభ భరవ అనేటువంటి గణాలు దీంట్లో ఉంటాయి. రాస్తూ 10వ అక్షరం యతిస్థానం అన్నాడు. 10వ అక్షరం అంటే ఇది మొదటి అక్షరం. 3 3 6 3 9 10. బా బా అనేదానికి యతి ఉంది. ఇక్కడ నేను చూడండి, 10వ అక్షరం యతిస్థానం. ప్రాస నియమం కలదున్నాడు. ప్రాస అంటే 2వ అక్షరం. భండన భీముడార్త జన, ఆ పద్యాన్ని మీరు టెక్స్ట్ బుక్లో చూసుకోండి. ప్రతి పాదంలోనూ పద్యానికి 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో 2వ అక్షరం డా అనేదే ఉంటుంది. దిస్ ఈజ్ ప్రాస. కాబట్టి మనం రాసేటప్పుడు
ఈ ఉత్పలమాల వృత్తం వరుణభ వరవ అనే గణాలు ఉంటాయి. 10వ అక్షరం ఇతిస్తారు. ప్రాస నియమము కలదు అని మీరు రాసినట్లయితే ఇలా దీనికి 3 గీతలు కొట్టి 3 అక్షరాలకి గీతలు కొట్టి గురువు లఘువు గుర్తించి ఇవి రాసినట్లయితే మీకు ఛందస్సుకి 10th క్లాస్లో ఎన్ని మార్కులు ఇచ్చాడో అన్ని మార్కులు దీనికి పడతాయి. ఇవి రాయాలి, ఇవి రావాలి అంటే ఇది మీ దగ్గర ఉండాలి. ఇది మీరు ఎగ్జామ్లో రాయక్కర్లేదు, మీకు రావడం కోసం 4 వృత్తాలు మీరు రాయాలి అంటే ఈ లిస్ట్ మీ దగ్గర ఉండాలి. ఇది నోట్ చేసుకోండి. వీలైతే బైహార్ట్ చేయండి, లేకపోతే ప్రాక్టీస్ చేయండి. ఉత్పలమాల అనగానే వాళ్ళు ఈ పద్యపాదం ఇస్తారు ఎగ్జామ్లో. గీతలు అవి గురువులు లఘువులు ఏముండవు. బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూడ కో అని మాత్రమే ఇస్తారు. దానిని మీరు 3 అక్షరాలకి నిలువు గీతలు పెట్టి లఘువు గురువులు గుర్తించి ఇవన్నీ రాసినట్లయితే మీకు దానికి తగిన మార్కులు పడతాయి. దీని తర్వాత నేను ఉత్పలమాల అయింది కదా, ఇంకా చెంపకమాల అనేటువంటిది నెక్స్ట్ మీకు బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే బోర్డు చిన్నది, చాలడం లేదు. ఇప్పుడు మనం చెంపకమాల వృత్తంలో కోస్తున్నాం. వచ్చే ముందుగా కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతో నేను చేస్తున్న ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని వీడియోలు మీరు చూడగలుగుతారు. చెంపకమాల వృత్తం. ఈ వృత్తంలో ఈ పద్యపాదం మీ 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నదే. ఈ పద్యపాదం ఇస్తాడు ఆయన. అనయము దోషమే పరులయందు కనుంగొని పల్కునట్టియా అంతవరకే ఇస్తాడు. ఒక లైనే ఇస్తాడు. ఇచ్చినప్పుడు మీరు చేయవలసింది ఏముంది? 3 అక్షరాలకి నిలువు గీతలు కొట్టాడు. తర్వాత గురువు లఘువులు గుర్తించాడు. కొట్టే అక్షరాలు 3. ఇక్కడ మీకు డౌట్ వచ్చినప్పుడల్లా దీంట్లో చూసుకోవచ్చు కావాలంటే. లఘువు గురువు లఘువు జగణం, గురువు లఘువు లఘువు భగణం, లఘువు గురువు లఘువు. ముందు గణాలు రాయకండి. లఘువు 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 గురువు లఘువు, గురువు లఘువు లఘువు. కొట్టి అక్షరం లఘువు, 0తో ఉంది కాబట్టి గురువు. ఇది లఘువు. కా లఘువు, 0తో ఉంది గురువు. కో నీ పల్కు, ఇక్కడ లూ కింద కావత్తు ఉంది కాబట్టి ఇది ముందు అక్షరం గురువు అవుతుంది. ఇది కొట్టి అక్షరం లఘువే. దీని ద్వితీయాక్షరం ముందు గురువు అయింది, దీర్ఘం. చూసుకున్నారు కదా. ముందు లఘువు గురువులు గుర్తించుకున్నాక అప్పుడు రాసుకోండి. నా జ భ జ జే జ ర వీటిని చూసుకొని మీరు గుర్తించవచ్చు. వస్తే మరీ మంచిది. ఇప్పుడు దీని లక్షణాలు రాసుకున్నారు. ఇది చెంపకమాల వృత్తము. దీనిలో న జ భ జ జ జ ర అనే గణాలు ఉంటాయి. 11వ అక్షరం యతిస్థానం. 11వ అక్షరం ఇక్కడి నుంచి కౌంట్ చేయండి. 3 3 6 3 9 10 11. ఇక్కడ ఆ ఉంది కదా, ఇక్కడ యా ఉంది కదా అంటే ఆ ఇక్కడ ఉన్నదే ఆయే. అన్నయము దోషమే పరుల ఎందు, పరుల అందు అనేటువంటి భావన వస్తుంది. అందువల్ల ఇక్కడ దీనికి యతి 11వ అక్షరం అన్నాడు. మళ్ళీ ప్రాస నియమం కలదు. ప్రాస 2వ అక్షరం. అన అనే నా అది ప్రాస అక్షరం. ఇది 4 పాదాల్లో 2వ అక్షరం నా అనే అక్షరం మీదే ఉంటుంది కాబట్టి దీనికి ప్రాస నియమము కలదు అని మీరు రాసుకుంటారు. ఈ పద్యపాదాన్ని ఈ విధంగా మీరు నోట్ చేసుకొని జాగ్రత్తగా చూసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే దీని మార్కులు దీనికి వస్తాయి. ఉత్పలమాల అయింది, చెంపకమాల అయింది, ఇంకా శార్దూల వృత్తంలోకి మనం పెడుతున్నాము. మనం ఉత్పలమాల అయింది, చెంపకమాల అయి శార్దూల వృత్తంలోకి వస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతోటి నేను చేసే ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే నేను చేసే మరిన్ని వీడియోలు మీరు చూడగలుగుతారు. ఎగ్జామ్ ముందు మీకు ఇవి చాలా ఉపయోగిస్తాయి. ఇంకా శార్దూల వృత్తంలోకి వెళ్తున్నాను. చూడండి. ఊరూరం జనులెల్ల భిక్షమిడరో ఉండం గుహల్గల్గవో. ఒక పద్యపాదాన్ని ఇచ్చాడు. ఈ పద్యపాదం మీ తెలుగు టెక్స్ట్ బుక్లోది. 10th క్లాస్ తెలంగాణ రాష్ట్రంలోని 10th క్లాస్ తెలుగు పుస్తకంలోని తెలుగు టెక్స్ట్ బుక్లోది. మళ్ళీ 3 అక్షరాలకి గీత కొడుతున్నాను. చూడండి. ఊరూరం జనులెల్
లా భిక్ష మిడరు ఉండంగు హల్ గల్ గా ఓ మూడు అక్షరాలకి నిలువు గీతలు పెట్టి గురువు లఘువు లఘువులు పెట్టారు. ఊ దీర్ఘాక్షరం గురువు, దీర్ఘాక్షరం గురువు, సున్నాతో ఉన్న అక్షరం గురువు. జేను లే, జేను అనేది పొట్టి అక్షరం. ఎల్లా అన్నప్పుడు లా కింద లా అక్షరం ఉంది కాబట్టి దీని ముందు అక్షరం గురువు అవుతుంది. ఇది పొట్టి అక్షరమే లఘువు. అలాగే భిక్ష అన్నప్పుడు ఇది ద్విత్వాక్షరం కాబట్టి ఇది గురువు అయింది, ఇది లఘువే అవుతుంది. ఈ రెండు పొట్టి అక్షరాలు లఘువు లఘువు. రో గురువు దీర్ఘాక్షరం గురువు. సున్నా గురువు. డమ్ సున్నాతో ఉన్న అక్షరం గురువు. గో పొట్టి అక్షరం లఘువు. ఇక్కడ లా కింద గావత్తు ద్విత్వాక్షరం ముందు అక్షరం కాబట్టి గురువు. ఇది పొట్టి అక్షరం కానీ దీని ముందు అక్షరం ద్విత్వాక్షరం కాబట్టి ఇది కూడా గురువు. ఇది ద్విత్వాక్షరమైన పొట్టి అక్షరం లఘు. ఓ దీర్ఘాక్షరం. మూడు అక్షరాలకి గీతలు కొట్టి లఘువులు గురువులు గుర్తించండి. దీన్ని మీకు సహాయంగా తీసుకోండి. ఇప్పుడు మూడు గురువులు మగణం ఇక్కడ చూసుకోండి. లఘువు లఘువు గురువు సగణం. ఇది జగణం. మళ్ళీ లఘువు లఘువు సగణం. గురువు గురువు లఘువు తగణం. గురువు గురువు లఘువు తగణం. గురువు ఒకటే ఉంది కాబట్టి గురువు గా అనేటువంటి అవుతుంది. పొట్టి అక్షరం అయితే అది లా అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ లఘువు గురువులు గుర్తించాక వీటి పేర్లు మసాజ తతగా అనేటువంటివి ఈ గణాలని పేర్లు పెట్టుకొని ఇక్కడ దాని లక్షణాలు రాయాలి. ఇది శార్దూల వృత్తము. దీనిలో మసాజ తతగా అనేటువంటి గణాలు ఉంటాయి. 13వ అక్షరం యతిస్తాను చూడండి. 3 3 6 3 9 10 11 12 13. ఇక్కడ ఊ అనేటువంటి అక్షరం. ఇక్కడ 13వ అక్షరం యు అంటే ఉండంగు హల్గల్గా ఓ. దట్ ఈస్ అది పద్యపాదం కాబట్టి వాడు యు అనేటువంటిది కానీ విడిగా అర్థం ఇస్తే ఉండం అంటే ఇక్కడ ఊ అనేటువంటిది ఊ, ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఇది యతిస్తాను. 13వ అక్షరం యతిస్తాను. మీరు అక్షరాల కింద గీతలు కొట్టాలి ఎత్తి అనేటువంటి ఎత్తి దగ్గర. అది గుర్తిస్తేనే వాళ్ళు కూడా ఈజీగా మార్కులు పడతాయి మీకు. ప్రాత నియమం కలదు. ఇది మామూలే. 2వ అక్షరం రూ అనేటువంటిది. ఈ పద్యంలో 4 పాదాలకి కూడా 2వ అక్షరం రూ అనేటువంటిదే ఉంటుంది కాబట్టి ప్రాత నియమం కలదు అని రాశారు. ఈ రకంగా మీరు ఇక్కడి నుంచి ఇంతవరకు ఇది రాసినట్లయితే మీకు ఛందస్సుకి వాళ్ళు 10th క్లాస్లో ఇచ్చే మార్కులను ఇస్తారు. ఇది మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఏదైనా మనం ఇష్టంగా చేసామనుకోండి తొందరగా వస్తుంది. ఏదోలా చేసామనుకోండి ఎప్పటికీ రాదు. మనసు పెట్టి చేయాలి. చేస్తే మీరు ఇవాళ రేపు తెలివైన పిల్లలు తొందరగా వస్తుంది కాబట్టి ఈజీగా రాయొచ్చును. ఇది నేర్చుకోండి. నెక్స్ట్ మనం ఉత్పలమాల చెప్పుకున్నాం, చెంపకమాల అయింది, శార్దూలమైంది. నెక్స్ట్ మత్తేభంలోకి వెళ్దాం. 4 వృత్తాలు చాలు మీకు. మత్తేభాన్ని రాస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం మత్తేభ వృత్తంలోకి వెళ్తున్నాము. మీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోని పద్యపాదమే చూడండి. తెలంగాణమున గడిపోచయును సంధించెన్ కృపాణము రా. తర్వాత పదం వేరే పాదంలో ఉంటుంది. మనకి ఈ పాదమే ఇచ్చేవారు కాబట్టి నేను ఇంతవరకే చెప్తున్నాను చూడండి. ఈ పద్యపాదాన్ని వాడు ఎగ్జామ్లో ఇస్తాడు. మీరు 3 అక్షరాలకి మామూలుగా గీతలు కొట్టండి. ఇలా 3 అక్షరాలకి గీతలు కొట్టి పైన లఘువు గురువులు గుర్తించండి. వీటి సహాయాన్ని తీసుకున్నట్లయితే లఘువు లఘువు గురువు, ద్విత్వాక్షరం ముందక్షరం గురువు, లఘువు లఘువు, ద్విత్వాక్షరం ముందక్షరం గురువు, లఘువు ఓ గురువు, లఘువు లఘువు లఘువు, సున్నాతో కూడిన అక్షరాలు 2 గురువు గురువు. ఇక్కడ నకార పొల్లున్న అక్షరం కూడా ఈ 2 కలిపి ఒకటే అక్షరం అవుతాయి. ఇది గురువు అయింది. మళ్ళీ లఘువు, దీర్ఘాక్షరం గురువు, ద్విత్వాక్షరం కాబట్టి గురువు, లఘువు అది గురువు. వీటి సహాయంతో వాటిని చేయొచ్చు. ఒక పద్యాన్ని మీరు పదే చేస్తే అదే వచ్చేస్తుంది మీకు లఘువులు గురువులు గుర్తించడం అనేటువంటిది. ఇప్పుడు దీనిపైన పేర్లు పెట్టండి. వీటి సహాయంతో సా భ రా నా మా యా వా
దీని లక్షణాలు చూడండి. ఇది మత్తేభ వృత్తము. దీనిలో సభరణమయవ అనేటువంటి గణాలు ఉంటాయి. యతి 14వ అక్షరం అన్నాడు. 14వ అక్షరం 3, 3, 6, 3, 9, 10, 11, 12, 13, 14వ అక్షరం. ఇక్కడ తే అనేటువంటి అక్షరానికి సంధించల్లో దీ ఉంటుంది. తార్థ దార్థాన కదా, తార్థ దార్థ అనేటువంటి అక్షరాలకి యతి ఉంటుంది. ఇక్కడ తే అనేటువంటి అక్షరానికి సంధించల్లో అనేటువంటి ధీ అనే అక్షరానికి అని యతి ఉంది. కాబట్టి 14వ అక్షరం యతి స్థానం. ఇక్కడ ఈ అక్షరం కింద గీత కొట్టండి, ఇక్కడ కూడా గీత కొట్టండి. అయితే యతి 14వ అక్షరం. ప్రాస నియమము కలదు. ప్రాసాక్షరం లా. ప్రతి పాదంలోని 2వ అక్షరము లా అనేటువంటిదే అక్కడ ఉంటుంది మిగిలిన పద్యపాదాలు. అందువల్ల ఇప్పుడు మనం చెప్పుకున్న 4 వృత్తాలకి కూడా ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేవం అన్నిటికీ కామన్ ప్రాస నియమం కలదు. ఇది కామన్. మిగిలినవి వీటిని గణ విభజన చేసి జాగ్రత్తగా మీరు గుర్తించినట్లయితే ఈ ఛందస్సు వృత్తాలు 4 ఉన్నాయి. ఇంకా 10th క్లాసులో మిగిలినవి లేనట్లున్నాయి. కాబట్టి ఈ 4 మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఛందస్సుకు సంబంధించినటువంటి మార్కులు మీకు పడతాయి. ఈ 4 వృత్తాలని నేను ఒక ఎపిసోడ్లోకి తీసుకుంటున్నాను. వీటిని జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ నేను అలంకారాల్లోకి వెళ్తాను. తర్వాత మరొకసారి చెప్తున్నాను. కామేశ్వరి సాయి సరస్వతుల అనే పేరుతో చేస్తున్న నా వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే నాకు నా వీడియోలు మరిన్ని వీడియోలు మీరు చూడగలుగుతారు. గ్రామరే కాకుండా రామాయణాన్ని కూడా చెప్తున్నాను. తొందరగా అదే పెడతాను. ఎందుకంటే మీకు ఈ 15th 18th ఎగ్జామ్ అన్నారు 10th క్లాస్ వాళ్ళకి. ఇవి ఉపయోగిస్తాయనే ఉద్దేశంతో నేను తొందరగా వీటిని రోజుకొకటి చొప్పున చేసి పెడుతున్నాను. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మంచి మార్కులు తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్.